ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా భాస్కర్ అన్న గారి బృందానికి, అలాగే జైబీం జర్నలిస్టుల ప్రతినిధులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మాతరం 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 భారత్ మాతాకి రామ్ లక్ష్మణ జానకి రామ్ లక్ష్మణ జానకి జై భీమ్ జై భీమ్ జై భీమ్. నేను అనుకున్నాను సార్, అంటే యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారి ప్రోగ్రాం ఉంది, నేను అందుకుంటానా లేదా అనుకున్నాను. కానీ లక్కీగా సాయంత్రం ఈవినింగ్ రావడం వలన ఈరోజు నేను, అంటే ఇది ఒక మంచి కార్యక్రమం. దీంట్లో కూడా మన యొక్క భాగస్వామ్యం అంటే మనం కూడా ఉంటే అది ఒక మంచి కార్యక్రమాన్ని మనం వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఇలాంటి చిన్నపిల్లలకి, గిరిజన పిల్లలకి మనం ఎంత ఏది దానం చేసినా, ఏది చేసినా ఖచ్చితంగా అది మనకు, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి చాలా 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 ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. అంత గొప్ప కార్యక్రమం ఇది. అందుకనే నేను దీంట్లో పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఆ పిల్లలకి, వీళ్ళంతా మన గిరిజన పిల్లలైనా ఇప్పుడు తమరు ఇక్కడికి రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఒక ప్రాధాన్యత వస్తుంది సార్. నెక్స్ట్ తర్వాతకి ఏమైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెక్స్ట్ దాదాపుగా 85 మంది పిల్లలు ఉన్నారన్నారు. వాళ్ళకి మనం ఇంకా ఏదైనా సరే ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా అందించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదన్నిటి కూడా వనవాసి కళ్యాణాశ్రమం ఇప్పుడు అడిగాను ఎవరు చేస్తున్నారు ఫండింగ్ ఎలాగనంటే, ఇలాగ అందరూ ఇచ్చినటువంటి దాతలతోటే జరుగుతుందని అన్నారు సార్. ఖచ్చితంగా దాన్ని మనం ఇంకా కొంచెం ప్రమోట్ చేయగలిగితే ఆ పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారు. ఇక్కడున్న పిల్లలు చక్కగా ఇక తెలుగు కాదు, వాళ్ళ శ్లోకాలు కానీ వాళ్ళు చాలా 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 ఎక్సలెంట్గా చెప్తారు సార్, చాలా బాగా చెప్తారు. ఎందుకంటే వనవాసి కళ్యాణాశ్రమం అంటేనే భరతమాత ముద్దు బిడ్డలుగా మన అంటే జాతి గౌరవాన్ని, జాతి కోసం దేశభక్తిని వాళ్ళలో కల్పించడమే కాదు, ఆధ్యాత్మికతను కూడా జోడించి వాళ్ళకి సేవ చేసేటటువంటి సేవకులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచి ఒక పాఠశాలే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశిస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యాలను చేసినందుకు చేపట్టినటువంటి జైబీం వాళ్ళకి, మన కళ్యాణాశ్రమం పెద్దలకు అందరికీ పేరు పేరున మా ఆది గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వాగతం పలకాలని కోరుతున్నాం. జైబీం జర్నలిస్ట్ సంఘం సోదరుల తరపున ఇక్కడ ఈ ఆశ్రమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సేవా కార్యక్రమం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా వారికి దుప్పట్లు, అలాగే టవల్స్, బుక్స్, పెన్స్ సప్లై చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేస్తారు. కలెక్టర్ గారు, అలాగే గిడ్డీశ్వర్ గారు, అలాగే మనకి ఇక్కడికి చేసినటువంటి దీనికి స్పాన్సర్ చేసినటువంటి వల్లా సలీం గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం సార్. ఉపాధ్యాయులు, బీటీఏ ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు డయస్ సార్. ఆయనకి ఒక సలీం గారు, ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా సార్ మాకు అందజేస్తుంటారు. అలాగే లైస్ఫిల్ సర్పంచ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము.